హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం వడియాలండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి, అంత క్రిస్పీగా టేస్టీగా ఉండే సగ్గు బియ్యంని వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం సగ్గు బియ్యం 1 కప్పు తీసుకుంటున్నాను. వాటిని నీట్గా కడగండి. ఫస్ట్ మీ దగ్గర ఏ సగ్గు బియ్యం ఉంటే వాటిని తీసుకోండి. సన్న అయితే బెటర్ అండి. ఇప్పుడు కడిగిన తర్వాత ఒక 2 కప్పుల వరకు వాటర్ని వేసేయండి. 2 కప్పుల వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 5 అవర్స్ వరకు నానబెట్టేసేయాలి. నానబెట్టిన తర్వాత 5 అవర్స్ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 4 కప్స్ వాటర్ వేయండి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటున్నామో వాటర్ కూడా అదే కప్పుతో కొలత ఉండాలండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి వాటర్ని మరిగించండి. 5 అవర్స్ తర్వాత అండి ఇది. 5 అవర్స్ నానిన తర్వాత ఇప్పుడు ఇలా మరిగించిన వాటర్ని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని స్పూన్ తీసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలండి. వడియాల్లో ఏ రోజైతే పెట్టాలనుకుంటున్నామో దానికన్నా ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసి నైట్ మొత్తం నానబెట్టేసేసుకోండి. మనకి ఫుల్గా నైట్ మొత్తం ఈ సగ్గుబియ్యం ఈ వేడి వాటర్లో నానిపోవాలి. ఇలా నానిన తర్వాత ఆ బౌల్లో టైట్ అనిపిస్తే మీరు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొంచెం లూజ్గా ఉండే దాంట్లోకి వేసుకోండి. చూడండి, నైట్ మొత్తం నానిన తర్వాత ఇలా అయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనం సన్నగా మిక్సీ పట్టేసుకోవాలండి. అంతే అండి, మనకు ఉడికించాల్సిన అవసరం ఏం లేదండి. ఇక చేసుకోవడానికి మనకు ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మనం సగ్గుబియ్యంతో చేస్తున్నాం కాబట్టి ఈ వడియాలు అనేటివి చాలా వైట్గా వస్తాయి. మనం నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి, అంత క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఇలా సన్నగా మిక్సీ పట్టేసుకోండి. మనం ఏ బరకగా ఉండకూడదండి, సన్నగానే మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగతా సగ్గు బియ్యాన్ని కూడా సేమ్ ఇలాగే మిక్సీ పట్టేసేసుకోండి. మనకు బరక అనేది ఉండకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు వాటర్ ఏం యాడ్ చేయకూడదండి. అస్సలు వాటర్ వేయకండి, ఇందులో ఉన్నదే సరిపోతుంది మనకి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ చూసుకుంటూ వేసుకోండి. వడియాలలో సాల్ట్ ఎక్కువగా పట్టదు కాబట్టి. ఇప్పుడు జీలకర్ర ఒక సగం చెంచా వరకన్నా 1 స్పూన్ వరకన్నా వేసుకోండి. జీలకర్ర ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. జీలకర్ర సాల్ట్ అంతా ఈ పిండిలో సగ్గుబియ్యంలో మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకోండి. చూసారు కదా, మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి, లేదంటే ఫ్యాన్ గాలికైనా ఈ వడియాలని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా వేసేసుకొని కొంచెం కొంచెంగా ఇలా వేసి కొంచెం ప్రెస్ చేయండి. మరీ సన్నగా అవసరం లేదండి. ఎండిన తర్వాత ఇవి ఎలాగో సన్నగానే అయిపోతాయి కాబట్టి కొద్దిగా ఇలా వెడల్పుగానే చేయండి, అంతే. కవర్ పైన మొత్తం పిండిని ఇలాగే పెట్టేసి ఎండ ఉంటే ఎండ పెట్టేసేయండి. ఒక 2 డేస్ ఎండితే మనకి సరిపోతుందండి, ఫుల్గా ఎండ ఉంటుంది కాబట్టి. చూడండి, ఎండిన తర్వాత 1 డే ఎండిన తర్వాత చూస్తున్నాను. కవర్ నుంచి మనకి ఈజీగానే వచ్చేస్తాయి. ఒక సైడ్ ఎండిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి ఇంకొక రోజు ఎండబెట్టేసుకోండి, సరిపోతుంది. మనకు 1 ఇయర్ వరకు మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎండబెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఎండిన వడియాలని చూడండి, ఫుల్గా ఎండిపోయిన తర్వాత చూస్తున్నా ఇలా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసి మనకు ఆ వడియాలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా వేయించుకోండి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా వైట్గా కూడా వస్తాయండి. నోట్లో వెన్నలా కరిగిపోయే సగ్గు బియ్యం వడియాలు రెడీ అయిపోయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.